అని పాస్టర్ గారు చెప్పారు. చెప్తే అమ్మో అదోనైనా అన్నారు. ఈ పాస్టర్ గారు చెప్తారు, శనివారం పాస్టర్ గారు బాబు పాపం ఇదే కావునమ్మా దేవుడు ఇది అందరూ ఎందుకు చెప్తారు ఇది ఇలాగా ఈ పాస్టర్ గారు చెప్పినట్టు అదోనాయన గురించి అబ్బాబ్బా అని చాలా సంతోషపడ్డాను అదోనాయన గురించి చెప్తుంటే. తర్వాత కూడా ఇంకో పాస్టర్ గారు ఇలా పదాజ్ఞలు పాటించాలమ్మా, పదాజ్ఞలు పాటించే గొప్ప దేవుడు మంచి జరుగుతుంది అని చెప్పి ఇంకొక ఆయన చెప్పారు. మళ్ళా తర్వాత ఓ ఇలాగా పాపాల కోసం పండగ అదేం పండుగ చెప్పారు. ఆ పండగ కూడా వస్తుంది. ఆ పండగ రోజున మంచిగా పొద్దున్నుంచి పరిష్కారం అది పొద్దున్న సందాల దాకా మనం ఎన్ని పాపాలు చేసామో సంవత్సరం నుంచి ఆ పాపాలన్నీ కూడా ఎన్ని చేసేది తండ్రి అని కన్నీరు మున్నీరు కింద మోకరించి మనం అందరం చర్చిలో ఉండి సందాల దాకా ఏడుస్తా పాపాలన్నీ ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు క్షమించాడు. ఆ పండుగ తప్పకుండా పండగకి రావాలి, చర్చికి వెళ్ళాలి. అలా కూడా ఒక చేసి ఊరి దొరకంటే అయ్యి బాబా ఈ పాస్టర్ గారు చెప్పిన మాట నిజమే, పాపం వెళ్ళలేదు, మనం అసలు చేస్తున్నాం చూడు పాపాల గురించి సంతాల దాకా ప్రార్థన అంట చూడు అని ఎంతో నేను జ్ఞాపకం చేసుకుని అయ్యో ఎలాగ రండి అంటే కానీ వెళ్తా లేదు, అలా వెళ్ళాలి నిజమే ఇక్కడ కూడా చెప్పారు అనుకుని ఎంతగానో నేను ఆ మాట ఇంకోసారి చెప్తే బాగుండు అన్నట్టు విన్నాను. అంచేత అందరూ కూడా చాలా జాగ్రత్తగా పదాజ్ఞలు పాటించి ఎంతో శ్రద్ధగా ఒకరోజు అందరం వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కుటుంబం సౌతంగా వచ్చి ఆ ప్రార్థన కాడ ఉండి సాయంత్రం వరకు మనం ఆ పాపాలన్నీ ఒప్పుకొని చేస్తే చాలా గొప్ప దేవుడు సంతోషిస్తాడు. మనం ఏంటో చిన్నగా తీసుకుంటున్నాం ఇలాంటి విషయాలు. అయితే తొందరలో రావాలి తండ్రి, అందరూ ఈ పాస్టర్ గారి దగ్గర తొందరగా అందరూ రావాలని అప్పుడు నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆ టీవీలో మా పాస్టర్ గారు చెప్పినవి అప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పినవన్నీ కరెక్టే అనుకుని నేను ఎంతో సంతోషించాను. ఆ రోజు తొందరగా రావాలి, అందరూ పదాజ్ఞలు పాటించాలి. ఎంతగానో చెప్తానని స్పెషల్గా కూర్చున్నప్పటికీ కూడా జనం అందరూ వెనకపడిపోయి అశ్రద్ధ చేస్తున్నారు. ఆ రోజు తొందరగా రావాలి తండ్రి. నాయనా చాలా చాలా గొప్ప దేవుడు ప్రభు, నీ గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలి తండ్రి. నాయన వగిని విన్నట్టుంటున్నారు ఆదివారం వెళ్ళిపోయి. నాయన నా తండ్రి అలా కాదు బాబు, ఏదో నాయన గురించి ఈ శనివారం ఈ ఉపవాస ప్రార్థన గురించి నాయన అందరూ తెలుసుకుని తొందరలో రావాలి నాయన. అందరూ వచ్చి ఆ శనివారం కూడా పాల్గొనాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను తండ్రి.